సాహిత్యాభిమానులైన పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారములు. పోతన గారి భాగవతం వామనావతార ఘట్టం చూస్తున్నాం. వామనమూర్తి మహర్షుల యొక్క ఆశీర్వాదం పొందాడు, తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకున్నాడు. భిక్షాపాత్ర పట్టుకుని బలిచక్రవర్తి దగ్గరికి భిక్ష కోసం అని చెప్పి బయలుదేరాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోతన గారు చక్కటి కల్పన చేశారు. వామనమూర్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే విశ్వగర్భుడు కనుక ఆ మహానుభావుడు ఆ భారాన్ని భూమి తట్టుకోలేక కృంగిపోతోందని భూమిని మోస్తూ ఉండేటువంటి ఆదిశేషుడు తల వంచేస్తున్నాడని చెప్పారు. వామనమూర్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే త్రోవలోని అడ్డుగా ఒక నది తగులుతుంది. ఆ నది నర్మదా నది. నది యొక్క అవతలి ఒడ్డున బలిచక్రవర్తి పెద్ద యాగం చేస్తున్నాడు. అంటే నదిని దాటి అటు వెళ్ళాలి. అంటే వామనమూర్తి నర్మదా నదిని దాటి వెళ్ళాలన్నమాట. ఆ విషయం పోతన గారు చెబుతున్నారు. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో ఓ మర్మద అంబు నివారిత దుర్మద నర్మద. వామనమూర్తి నర్మదా నదిని దాటెను. ఇది ఒక వాక్యం. ఇందులో దేనికి ఇంపార్టెన్స్ ఉన్నది అంటే నర్మదా నదికి ఉన్నది. వామనమూర్తి ఘట్టం మొదటి నుండి వస్తున్నాడు. దాటడం అనేటువంటిది సరే, నర్మదా నదికి చాలా ప్రత్యేకత ఇప్పుడే వచ్చింది. నర్మదా నది పిక్చర్లోకి ఆ నర్మద ఎలాంటిది అనేటువంటిది పోతన గారు విశేషణాలతోటి గుప్పిస్తున్నారన్నమాట. అంతే తప్ప నర్మదా నదిని దాటెను అని మామూలుగా రాసి వెళ్ళిపోవడానికి పోతన గారు అక్కర్లేదు. పోతన గారి యొక్క ప్రత్యేకమైనటువంటి కవితా శైలి వేరు. నర్మదా నది ఎలా ఉన్నాదో చెబుతున్నారు. శర్మద శర్మద, శర్మ అంటే శుభములను కలుగజేయునది అని అర్థం. మనం శర్మ వర్మ అనే రెండు మాటలను ఎక్కువగా వింటుంటాం. శర్మ అనేది బ్రాహ్మణులకి, వర్మ అనేటువంటిది రాజులకిను. వీటి అర్థాలు ఏమిటి? శర్మ అంటే శుభము అని, శర్మద శుభములను సంగునది. అలాగే వర్మ అంటే రక్షణ అని అర్థం. మహారాజుకి ఉండవలసినటువంటి పేరు అది. ఎందుకంటే రాజ్యానికి రక్షణగా రాజు ఉంటాడు. రక్షణ అంటే శత్రువుల నుండే కాదు, దొంగల నుండి, బందిపోట్ల నుండి, అలాగే వ్యాధుల నుండి, వీటన్నిటి నుండి తన రాజ్యంలో ఉండే ప్రజలను ఆ మహారాజు రక్షించుకుంటూ ఉంటాడు. అందువలన రాజుకు వర్మ అనేటువంటి పేరు ఉంటుంది. బ్రాహ్మణుడు ఎప్పుడూ శుభములను కొలుగు చేసేటట్లుగా తన యొక్క బ్రాహ్మణ కృత్యాలు నిరంతరము నిర్వర్తిస్తూ ఉండాలి గనక శర్మ అనే పేరు ఉంటుంది. ఇక్కడ శర్మ అంటే శుభము గనుక నర్మదా నది ఎలాంటిది? శుభములను కలుగుజేయునది. శర్మద యమదండక్షత వర్మద. అది ఎలాంటిదంటేనట యమదండము వలన కలిగేటువంటి బాధల నుండి వర్మ రక్షించేటువంటిది. అంటే నర్మదా నదిలో భక్తిపూర్వకంగా స్నానం కానీ చేసేమాట అయితే ఏమిటవుతుంది? ఆ పాపము అనేటువంటిది నల్లిఫై అయిపోతుందని. యమధర్మరాజు దగ్గరికి వెళితే పాపం బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుని దానికి తగినటువంటి శిక్షలు వేస్తూ ఉంటారు. నర్మదా నది ఏమిటి చేసింది? ఆ పాపాలను అనేటువంటి తొలగిస్తుంది. అందువల్ల యమధర్మరాజు యొక్క దండ బాధల నుండి తప్పించేస్తుందన్నమాట. అందుకు చెబుతున్నారు పోతన గారు, యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో ఓ మర్మద. ముక్తి వనిత అంటే ముక్తికాంత, మోక్షకాంత చాలా కఠినమైనటువంటిది. కఠినము అంటే ఏమిటి? ఆ కాంతని చేరుకోవడం అనేది చాలా కష్టం. ఆ కాంతని వశపరుచుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టం. మోక్షం అనేటువంటిది లభించకుండా ఉంటుంది. అతి కఠినమైనటువంటి మోక్షకాంత యొక్క మనస్సులో గుట్టును బయట పెట్టేటువంటిది నర్మదా నది. అంటే నర్మదా నది జలము ఎంత పవిత్రుణ్ణి చేస్తుంది అంటే ముక్తినే ప్రసాదించేస్తుంది అనే అర్థంలో పోతన గారు చెబుతున్నారు. అతి కఠిన ముక్తి వనితా చేతో ఓ మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించె త్రోవన్ వటుడు. అంబు నివారిత దుర్మద
కేవలము నర్మదా నదీ జలము ఏమి చేస్తుందట, మన దుర్మదములను నశింపజేస్తూ ఉంటుందిట. అంటే మదము అంటే అరిషడ్వర్గాలన్నీ కూడా వాటితోటి పూర్తయిపోతాయి. అది నర్మదా నదీ జలము అరిషడ్వర్గాలనే క్లియర్ చేసి పడేస్తుంది, మనిషిని పరిశుద్ధుణ్ణి చేస్తుంది, అంతరంగం పవిత్రం చేస్తుంది అనే అర్థంలో పోతన గారు చాలా చక్కగా నర్మదా నదిని చెప్పారు. అటువంటి నర్మదా నదిని వామనమూర్తి తరించాడు. తరించడము అంటే దాటడం అనే అర్థం. జన్మ తరించిపోయింది అంటే ఈ జన్మ మంచి కార్యములు చేసి సఫలమయ్యి దాటడం జరుగుతోంది అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో ఓ మర్మదంబుర్మద నర్మద తరించి త్రోవన్ వటుడు. నర్మదా నదిని దాటిన తరువాత దాని యొక్క ఉత్తరపు ఒడ్డున బలిచక్రవర్తి పెద్ద యాగం చేస్తున్నట్ట. ఆ యాగం ఎంత గొప్పగా ఉంది అనేది పోతన గారు చెబుతున్నారు చూడండి. చండస్ఫూర్తి వటుండుగాంచే బహుధా జల్పన్నిశాటం ఉద్దండాహూతముని భ్రియ బిభ్రియదమృతాంధ సిద్ధకూటం వేదండాస్వద్భజినీ కపాటం మహోద్యద్ధూమ సంఛన్న మార్తండస్యందన ఘోటము బలిమఖాంతర్వేదికాబాటము. చండస్ఫూర్తి వటుండుగాంచే చాలా గొప్పగా ఉండేటువంటి ఆ యాగాన్ని వామనమూర్తి చూశాడు. అది ఏమిటి? బలిమఖాంతర్వేదికాబాటము. బలిచక్రవర్తి చేస్తూ ఉండేటువంటి మఖము అంటే ఆ యజ్ఞము, దాని యొక్క అంతర్వేదికా బాటము. బాటము అంటే వెలుగు అని అర్థం. వెలుగు అంటే మామూలుగా లైటింగ్ అని కాదు. వెలుగు అంటే ఉండేటువంటి అసలు అర్థం ఏమిటి అంటే ఫెన్షింగ్. మొక్కలు వేసి వాటికి వెలుగు వెయ్యాలి అంటే ఫెన్షింగ్ వెయ్యాలి అని అర్థం. ఏంటంటే లూగు అని రాస్తే ఫెన్షింగ్ అని అర్థం. అలా కాకుండా వేలు అరసున్నా గు అని రాసేమాట అయితే దానికి కాంతి అనే అర్థం వస్తూ ఉంటుంది. సూక్ష్మమైనటువంటి భేదం ఈ తెలుగు పదాలలోని. అయితే బలిమఖాంతర్వేదికా బాటము, బలిచక్రవర్తి చేస్తూ ఉండేటువంటి ఆ యజ్ఞ భాగం అదంతా తీసుకుంటే దానికి ఎలా ఉన్నాడట, అతను ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు ఆ బలిచక్రవర్తి. బహుధా జల్పన్నిశాటం, చాలా సైన్యాన్ని కాపలా పెట్టాట. ఉద్దండాహూతముని భ్రియ బిభ్రియదమృతాంధ సిద్ధకూటం, చాలా గొప్ప గొప్ప ఉద్దండులైనటువంటి మునీశ్వరులను తీసుకొచ్చి యాగం చేయిస్తున్నట్టు అక్కడ. వాళ్ళను చూసేట దేవతలను సిద్ధులు భయపడుతున్నారు ఆ మునీశ్వరులను చూసి. ఎందుకంటే వాళ్ళకి వేదం మీద అపారమైనటువంటి అధికారం ఉన్నది ఆ మునీశ్వరులకి. అందువలన సాక్షాత్తు దేవతలే వణికిపోతున్నారు వాళ్ళని చూసి. అలా ఉండేటువంటి ఆ యజ్ఞ కవాటాన్ని చూసేట వటుడు. వేదండాస్వద్భజినీ కపాటము, వేదండాస్వద్భజినీ కపాటము అంటే ఏనుగులు, గుర్రములు, సైన్యము వీటితోటి కాపలా పెట్టబడినటువంటి ఆ చక్రవర్తి యజ్ఞం అంటే చేస్తున్నాడు. కానీ తను చక్రవర్తి కనుక ఏమో ఏ మూల నుండేనా దూరంగా పారిపోయాడు అనుకునేటువంటి దేవేంద్రుడు మళ్ళీ దేవతా సైన్యంతో వచ్చి తిరగబడతాడేమో. రాజు కనుక ఆ రకమైనటువంటి రక్షణలో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. వస్తే ఎదుర్కొనడానికి సిద్ధంగా అక్కడ సైన్యాన్ని పెట్టుకుని ఉన్నాడు. వేదండాస్వద్భజినీ కపాటం మహోద్యద్ధూమ సంఛన్న మార్తండస్యందన ఘోటము. అక్కడట వాళ్ళు మహర్షులు యజ్ఞం చేసేటప్పుడు అందులో నెయ్యి పోస్తూ ఉంటే మంట వస్తూ పొగ వచ్చేస్తోంది. ఆ పొగ ఎంతవరకు మీదకు వెళ్ళిపోయిందంటేనట మహోద్యద్ధూమ సంఛన్న మార్తండస్యందన ఘోటము. ఆ ధూమము చేత సంఛన్న అంటే కప్పబడినటువంటి మార్తండస్యందన ఘోటము. ఆకాశంలో సూర్యభగవానుడు రథం మీద వెళుతున్నాడంటేనట ఆ రథం
లాగుతూ ఉండేటువంటి గుర్రాల యొక్క కళ్ళకి ఈ పొగ తగిలేసి తోవ తెలియకుండా అయిపోతోందా అన్నంతలాగా ఇక్కడ ఈ హోమగుండాల్లోంచి హోమధూమం వెలువడుతోందిట. మహోద్యద్ధూమ సంఛన్న మార్తండస్యందన ఘోటం లిమఖాతర్వేదికాబాటం. అలాంటి యజ్ఞాన్ని బలిచక్రవర్తి చేస్తూ ఉండేటువంటి దానిని వామనమూర్తి చూశాడు. చండస్ఫూర్తి వటుండుగాంచె బహుధా జల్పన్నిశాటంబు ఉద్దండాహూతముని భ్రియ బిభ్రియదమృతాంధ సిద్ధకూటంబు వేదండాస్వద్భజినీ కపాటం మహోద్యద్ధూమ సంఛన్న మార్తండస్యందన ఘోటము బలిమఖాంతర్వేదికాబాటము. చూసిన తర్వాత దగ్గరకు వెళ్ళాడు. ఆ యజ్ఞం అవుతూ ఉండేటువంటి ప్రాంతంలోనికి అడుగు పెట్టాడు వామనమూర్తి. అక్కడ ఉండేటువంటి వాళ్ళంతమంది తనను చూశారట. పొట్టివాడు కానీ మహాబ్రహ్మ తేజస్సుతోటి వెలిగిపోతున్నట్ట. వాళ్ళు ఏమిటనుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ మనస్సులోనిట రహస్యంగా మాట్లాడుకుంటున్నారట వామనమూర్తిని చూసుకుని. ఏమిటి పోతన గారు చెబుతున్నారు, శంభుండో హరియోపయోజ భవుడో చండాంసుడో వన్నియో. అయితే పరమేశ్వరుడు అయి ఉండాలి, లేకపోతే విష్ణువు అయి ఉండాలి వచ్చిన కుర్రాడు, లేకపోతే పయోజ భవుడో బ్రహ్మదేవుడైనా అయి ఉండాలి, చండాంసుడో సూర్యుడైనా అవ్వాలి, వన్నియో అగ్నేనా అవ్వాలి. ఈ దేవతామూర్తుల్లో ఎవరో ఒకడు కంపల్సరిగా అయి తీరాలి, లేకపోతే ఇతను మానవుడు మాత్రం కాడు. ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడండి అని చెప్పి అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళంతా వామనమూర్తిని చూసి అనుకుంటున్నారట. శంభుండో హరియో పయోజ భవుడో చండాంసుడో బన్నియో దంభాకారత వచ్చెగాక. ఎలాగా దంభాకారత అంటే మఫ్టిలో వచ్చాడు, మానవుడి యొక్క ఆకారంలో ఇక్కడ కనపడుతున్నాడు, ఒక వటుడి ఆకారంలో కనపడుతున్నాడు, కానీ ఇది అసలు రూపం కాదు. ధరణింధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడు. మనం ఎంతమంది బ్రాహ్మణులను చూడలేదు, కానీ ఈ శుంభద్యోతనుడు ఇంత విశేషంగా ప్రకాశవంతంగా ఉండేటువంటి ఈ బాలుడు, ఈ బ్రాహ్మణుడు ఎవరిని అసలు ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు. ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గణితత్సభ్యుల్ రహస్యంబుగన్. చాలా విస్మయం పడిపోతున్నారట, ఆశ్చర్యపడిపోతూ ఆ సభలో ఉండేటువంటి సభ్యులంతమంది కూడా రహస్యంగా మాట్లాడేసుకుంటారు. శంభుండో యోపయోజ భవుడో చండాంసుడో వన్నియో దంభాకారత వచ్చెగాక ధరణింధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గణితత్సభ్యుల్ రహస్యంబుగన్. ఇంకా ఎలాగ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూడండి. గుజగుజలు బోబు వారును గజిబిజి పడువారు చాలా కల పడుచున్ గజిబిజి ఐరి సభాస్థలి ప్రజలెల్లను పొట్టి వడుగు పాప నిరాకన్. వాళ్ళలో వాళ్ళు గుజగుజ పడిపోతున్నారట. ఎవరు ఎప్పుడు మనం చూడలేదు, అబ్బా ఎలా ఉన్నాడో చూడండి ఆ బాబు ఎంత తేజస్సుతో ఉన్నాడు అని అనేసుకుంటున్నారు. గజిబిజి పడిపోతున్నారు. ఇక్కడ వాడు అక్కడికి వెళ్ళిపోతుండం, అక్కడ వాడు ఇక్కడికి వెళ్ళిపోతుండం, తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి ఆ బాబుని చూడండి అని చెప్పేస్తూ ఉండడం, అలా చేసుకుంటున్నారట. కలకల పడిపోతున్నారు. అంటే వాళ్ళలో వాళ్ళే చర్చించేసుకుంటూ, వాళ్ళకు ఒకళ్ళకి తెలియజెప్పేసుకుంటూ చాలా అక్కడంతా కూడా వాతావరణం ఒక్కసారి మారిపోయింది. వామనమూర్తి అడుగు పెట్టేసరికి గుజగుజలు బోబు వారును గజిబిజి పడువారు చాలా కల్ల పడుచున్ గజిబిజి ఐరి సభాజలెట్టి వడుగు పాప నిరాకన్. ఇలా అందరూ అనుకుంటూ ఉండగా వామనమూర్తి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళలో రకరకాలైనటువంటి విభాగాలు ఉంటాయి.
వాళ్ళ దగ్గరికి ఆ మధ్యలో తిరుగుతూ ఓసారి అందరి యొక్క దృష్టిని ఆకర్షించేట. చెవులుగా చెవులకు సామగానంబులు చదువు నుద్గా ఆతల చదువు వినుచో. ఒక దగ్గర కొంతమంది వేద పండితులు సామగానం చేస్తున్నారట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సామగానాన్ని వింటున్నట్ట. మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనిడి హోతల తోడగూడి కొనుచో. ఇంకా మంత్రాలు తంత్రాలు వాటి గురించి కొంతమంది వేద పండితులు మాట్లాడుకుంటున్నారట. అక్కడికి ఒకసారి వెళ్ళాడు. వాళ్ళ మాటల్లో ఉండేటువంటి అంతరార్థాలు ఏమిటో తెలుసుకుంటున్నాడు. హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజక బితతి గనుచో. హోమకుండాల్లో ఈ త్రేతాగ్నులని వెలిగిస్తున్నారు కొంతమంది యాజకులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దక్షులై బహువిధాధ్వర విధానంబులు చెప్పెడు సభ్యుల జేరజనుచో. కొంతమంది సమర్థులైనటువంటి వాళ్ళు అయినటువంటి నిర్వహణ ఏ రకంగా ఉంటుందో వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళు ఎలా చెబుతున్నారో చూద్దామని చెప్పి ఒకసారి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వింటున్నట్ట. తను నోరు విప్పి ఏం మాట్లాడలేదు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ ఉండడం, వాళ్ళు చేస్తూ ఉండేటువంటి పనులని శ్రద్ధగా చూస్తూ ఉండడం, వాళ్ళ మాటలను వింటూ ఉండడం చేస్తున్నాడు. పెట్టుకోరెడు వేడుక పట్టు పరుప అదితి పుట్టువు లచ్చికి నాట పట్టు. కోరి చెరించె సభలోన కొంత తడవు పుట్టు వెన్నడు నిరుగని పొట్టి వడుగు. కావాలని వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నట్ట. ఎవడా తిరుగుతూ ఉండేటువంటి వాట? అదితి పుట్టువు లచ్చికి నాట పట్టు. అదితి పుట్టువు, అదితి గర్భాన పుట్టినటువంటి వాడు. లచ్చికి నాట పట్టు, లక్ష్మీదేవికి నిలయమైనటువంటి వాడు. అంతే కదా, లక్ష్మీదేవి తన యొక్క వక్షస్థలం మీద ఉన్నది. కావాలని చెప్పి వాళ్ళ మధ్యలో చేరిస్తున్నాడు. కోరి చెరించె సభలోన కొంత తడవు. నిజంగా పోతన గారు చివరిని చెబుతున్నారు, పుట్టు వెన్నడు నిరుగని పొట్టి వడుగు. నిజంగా ఆ మహానుభావుడికి పుట్టడం అనేటువంటిది ఎప్పుడైనా తెలుసా? ఒక తల్లి గర్భాన పుట్టడం అనేటువంటిది ఎప్పుడైనా ఉన్నారండి? పుట్టడం అంటేనే తనకు తెలియదు. పుట్టడం చావడం అనేటువంటిది ఎవరికండి? మళ్ళాంటి వాళ్ళకి. ఇలాగ కర్మలని అనుసరించి పుడుతూ ఉండేటువంటి వాళ్ళము, తర్వాత పోతూ ఉండేటువంటి వాళ్ళు. ఈ జీవజాలం అంతా అలాంటిది. కానీ పరమదైవమైనటువంటి విష్ణువుకి పుట్టడం అంటే ఏమిటి తెలుస్తుంది? ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడికి. కానీ ఇప్పుడు పుట్టడం జరిగింది. అదితి యొక్క గర్భాన పుట్టాడు. అదితి యొక్క గర్భాన ఇంతకు ముందే దేవేంద్రుడు పుట్టాడు. అందువలన దేవేంద్రుడికి వామనమూర్తి ఏమిటవుతాడు? తమ్ముడు అవుతాడు. అందుకే విష్ణువుకి ఉపేంద్ర ఇంద్రావరజహ అని, అంటే ఇంద్రునికి అవరజుడు, అలాగే ఉపేంద్రుడు అనేటువంటి పేర్లు ఉన్నాయి. అంటే అగ్రజ అంటే అన్నయ్య అనే అర్థం, అవరజ అంటే తమ్ముడు అనే అర్థం. దేవేంద్రుడికి తమ్ముడైనటువంటి వాడు విష్ణువు. ఆ అర్థంలో అమరకోశం చెబుతూ ఉంటుంది. చెవులుగా చెవులకు సామగానంబులు చదువు నుద్గాతల చదువు వినుచు మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనిడి హోతల తోడగూడి కొనుచు హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజక బితతి గనుచు దక్షులై బహువిధాధ్వర విధానంబులు చెప్పెడు సభ్యుల చేరజనుచో పెట్టుగోరెడు బట్టుదితి పుట్టువు లచ్చికి నాట పట్టు కోరి చెరించె సభలోన కొంత తడవు పుట్టు వెన్నడు నెరుగని పొట్టి వడుగు. తర్వాత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బలిచక్రవర్తిని ఆశీర్వచనం చేస్తాడు. అది రేపు చూద్దాం. స్వస్తి.